ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 7th type of parts of speech is conjunction. What is the 7th parts of speech? Conjunction. Okay, the definition of conjunction is a conjunction is a word that connects words, phrases, clauses or sentences. Okay, conjunction ante entante conjunction is also a word in parts of speech. In 8 types of words, conjunction also is a type of word. And the conjunction joins, it joins or it connects to words or to phrases or to sentences. ఈ కంజంక్షన్ అనేది మనకి 8 రకాలైనటువంటి వర్డ్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇది కూడా ఒక రకమైనటువంటి వర్డ్. ఈ వర్డ్ ఏం చేస్తుందంటే జాయిన్స్ ఆర్ కనెక్ట్స్, 2 వర్డ్స్ని కలుపుతుందంట, లేదా 2 ఫ్రేజెస్ని కలుపుతుందంట, లేదా 2 సెంటెన్సెస్ని కలుపుతుందంట. అసలు వర్డ్ అంటే ఏమి? వర్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విచ్ గివ్స్ కరెక్ట్ మీనింగ్, సెన్స్ ఆర్ ఐడియా. కొన్ని లెటర్స్ అన్నిటినీ కూడా ఒక చోట కలిపి రాస్తే దాన్ని వర్డ్ అని చెప్పి అంటాం. క్లాజ్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ సమ్ మీనింగ్, నాట్ కంప్లీట్ మీనింగ్, ఓన్లీ గివ్స్ సమ్ మీనింగ్. క్లాజ్ అంటే అర్థం ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ కొంతవరకు మాత్రమే మీనింగ్ని అయితే ఇస్తాయి. బట్ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. సెంటెన్స్లో కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది సెంటెన్స్. వర్డ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ లెటర్స్, ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఇన్కంప్లీట్ మీనింగ్, సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. సో అలా 2 వర్డ్స్ని కానీ 2 ఫ్రేజెస్ని కానీ 2 క్లాజెస్ని కానీ కలిపేది సెంటెన్స్ అంట. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. కంజంక్షన్స్ వచ్చేసి మెయిన్గా 3 టైప్స్. ఎన్ని టైప్స్ కంజంక్షన్స్? 3 టైప్స్. గట్టిగా అరసొద్దు, చిన్నగా చెప్పు. ఫస్ట్ వన్ ఈజ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. వాట్ ఈజ్ ఫస్ట్ వన్? కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇది ఏం చేస్తుందంటే 2 వర్డ్స్కి 2 ఈక్వల్ ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్డ్స్ని కలుపుతుంది. ఫస్ట్ వర్డ్కి ఇంపార్టెన్స్ ఉండాలా, సెకండ్ వర్డ్కి ఒకటే ఇంపార్టెన్స్ ఉండాలా. రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ సెంటెన్స్లో ఉన్నప్పుడు అటువంటి వర్డ్స్ని కలిపేదాన్నే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటారు. అలా 2 వర్డ్స్కి ఈక్వల్ మీనింగ్ ఉన్నప్పుడు కలిపేటువంటి కంజంక్షన్స్ ఏంటి? అండ్, బట్, ఆర్, నాట్, ఫర్, సో, ఎట్. 2 వర్డ్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలన్నాం కదా, అది ఎలా అంటే చూడండి. I wanted to go out but it started raining. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను, కానీ బయట వర్షం పడుతూ ఉంది. అంటే ఇక్కడ బట్ అనేది ఏం చేస్తుందంటే 2 క్లాజెస్ని కలుపుతుంది. ఫస్ట్ క్లాజ్ ఏమి? ఐ వాంటెడ్ టు గో అవుట్, నేను బయటికి వెళ్ళాలని చెప్పి అనుకున్నాను. బట్ కానీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వర్షం పడడం మొదలైంది. సో ఫస్ట్ క్లాజ్కి ఒకటే ఇంపార్టెన్స్ ఉంది, నేను బయటికి వెళ్ళాలనుకున్నాను కానీ బయట వర్షం పడుతుంది. సో ఇలా రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్లాజెస్ని కానీ వర్డ్స్ని కానీ. ఇంకో ఎగ్జాంపుల్, ఐ ప్రిఫర్ టు ఈట్ ఇడ్లీ ఆర్ దోశ. చూడండి, ఆర్ ఏం చేస్తుందంటే ఇడ్లీ ఆర్ దోశ, ఇడ్లీ అయినా తింటా లేకపోతే దోశ అయినా తింటాను, నేను తినడానికి ఇష్టపడతాను అని చెప్పి చెప్తుంది. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఐ లైక్ తెలుగు అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్, నేను ఇష్టపడతాను, తెలుగుని ఇష్టపడతాను, ఇంగ్లీష్ని ఇష్టపడతాను. సో రెండిటికి ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాటిని కలిపేటువంటి వాటినే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటారు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే కలిపేటువంటి 2 వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ క్లాజెస్ కానీ సెంటెన్సెస్ కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దీనికి అంతే ఇంపార్టెన్స్ ఉంటే అప్పుడు దాన్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పి అంటారు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో అండ్, బట్, ఆరు, నారు, ఫర్, సో, ఎట్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఏంటి? కనెక్ట్ ఏ డిపెండెంట్ సబార్డినేట్ క్లాజ్ టు యాన్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇక్కడ ఏమవుతుందంటే ఒకటేమో ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది, అంటే దానికే మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఆ మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి దాని మీద ఇంకొక క్లాజ్ కానీ ఇంకొక ఫ్రేజ్ కానీ డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఒక మెయిన్ రీజన్ ఉంటుంది, ఆ రీజన్ కోసం నువ్వు ఈ పని చేస్తుంటావు. అర్థమవుతుందా? ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. ఇఫ్ ఐ ప్రిపేర్ వెల్ ఐ విల్ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్. నేను ఒకవేళ బాగా ప్రిపేర్ అయితే ఏమవుతుంది? ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. నేను ఒకవేళ బాగా ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇఫ్ అనేది ఏం చేస్తుందంటే ఒకదానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నువ్వు బాగా చదివినావు అనుకో మంచి మార్క్స్ వస్తాయి. సో సబార్డినేటింగ్ క్లాస్లో ఏముంటుందంటే ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండి ఒకదానికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇది ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. బికాస్, ఆల్తో, సిన్స్, అన్లెస్, ఇఫ్, వైల్, వెన్. బికాస్ ఐ వర్క్ హార్డ్ ఫర్ ఎగ్జామ్స్ ఐ గాట్ గుడ్ మార్క్స్. నేను చాలా కష్టపడి చదివాను కాబట్టి ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చినాయి. కష్టపడి చదవడానికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చినాము. ఎగ్జామ్లో మంచి మార్కులు రావడం అనేది దీని మీద డిపెండ్ అయ్యింది. అవునా? నువ్వు కష్టపడి చదివితే ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయి. సో ఈ ఎగ్జామ్లో మంచి మార్కులు రావడం అనేది నువ్వు కష్టపడి చదివే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సెంటెన్స్ చూడండి. ఐ స్టేడ్ హోమ్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్. వర్షం పడుతూ ఉండడం వల్ల నేను ఇంట్లో ఉన్నాను. వర్షం పడుతూ ఉండడం వల్ల, వర్షం పడకపోతే బయటికి వెళ్ళేవాని. వర్షం పడుతుంది, అదే మెయిన్ రీజన్ కాబట్టి నేను ఇంట్లో ఉన్నాను అని చెప్పి చెప్తున్నావు. సో సబార్డినేటింగ్ క్లాస్లో ఒకదానికేమో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇంకొక దానికేమో తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకదాని మీద ఇంకోటి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. తర్వాత కో రిలేటివ్ కంజంక్షన్, పెయిర్స్ ఆఫ్ కంజంక్షన్స్ దట్ వర్క్ టుగెదర్. కో రిలేటివ్ కంజంక్షన్లు ఏమవుతుందంటే రెండు కంజంక్షన్లు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ సెంటెన్సెస్ని కానీ కలుగుతాయి. రెండు ఉంటాయి దీంట్లో. ఒకటి ఉండదు కంజంక్షన్, రెండు కంజంక్షన్స్ ఉంటాయి. రెండు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి సెంటెన్స్ బిల్డ్ చేయడానికి, వాటిని కనెక్ట్ చేయడానికి. చూడండి రెండు ఏమి ఇచ్చినాము? ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ, ఏడుంది? నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్, అండ్. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఎయిదర్ యూ లీవ్ నౌ ఆర్ యూ మిస్ ద బస్. ఇక్కడ ఎయిదర్ ఆర్ అని చెప్పి ఉపయోగించాం. ఎయిదర్ యూ లీవ్ నౌ, నువ్వు ఇప్పుడు బయలుదేరకపోతే లేదా నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నువ్వు బస్సు మిస్ అవుతావు. ఎయిదర్ ఆర్. బోత్, అండ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒకదానికొకటి హెల్ప్ చేసుకొని కనెక్ట్ అనేది చేస్తాయి వర్డ్స్ని. ఓకే. అది కంజంక్షన్లో ఉన్నటువంటి 3 టైప్స్, వాటి యొక్క డెఫినేషన్స్ అండ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. చెప్పండి, కంజంక్షన్ ఏం చేస్తుంది రెండు వర్డ్స్ని? ఇంగ్లీష్లో చెప్పాలా? ఏం చేస్తుంది? రెండు వర్డ్స్ని కనెక్ట్ చేస్తుంది లేదా జాయిన్ చేస్తుంది. ఓకే. రెండు వర్డ్స్ని కంజంక్షన్ ఏం చేస్తుంది? కనెక్ట్ ఆర్ జాయిన్ చేస్తుంది. ఓకే. కోఆర్డినేటింగ్ కంజంక్షన్లో రెండు వర్డ్స్కి ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎలా ఉంటుంది ఇంపార్టెన్స్? ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్లో ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒకదానికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. వేటికి? వర్డ్స్కి లేదా ఫ్రేజెస్కి. కోరిలేటివ్ కంజంక్షన్లో ఎన్ని కంజంక్షన్స్ ఉంటాయి? 2 ఉంటాయి. అవునా? ఒకదానికి ఇంకోటి హెల్ప్ చేసుకుంటూ అక్కడ వర్డ్స్ని, ఫ్రేజెస్ని, క్లాజెస్ని, సెంటెన్సెస్ని యాడ్ చేస్తాయి. అర్థమైందా కంజంక్షన్ అంటే? నెక్స్ట్ ఇంటర్జెక్షన్లోకి అయితే వెళ్దాం. ఇంటర్జెక్షన్ ఈజ్ వెరీ సింపుల్ టాపిక్. A word or phrase which we use to express strong and sudden emotion is called interjection. It followed by an exclamation marks. ఇక్కడ మనకి 1 నుంచి 7 వరకు అంటే నౌను, ప్రనౌను, యాడ్జెక్టివ్, వర్బు, అడ్వర్బు, ప్రిపోజిషన్, కంజంక్షన్, వీటన్నింటి ఇందులో ఉన్నటువంటి ప్రతి వర్డ్కి కూడా ఏదో ఒక మీనింగ్ అయితే ఉంటుంది. ఓకే. బట్ ఇంటర్జెక్షనల్ వర్డ్స్కి ఎటువంటి మీనింగ్ అయితే ఉండదు. మనం వీటిని దేనికోసం ఉపయోగిస్తామంట? టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ అండ్ సడన్ ఎమోషన్. నీకు ఒక సడన్గా స్ట్రాంగ్గా ఒక బలమైనటువంటి ఎమోషన్ అయితే వచ్చింది, బాగా సంతోషమైంది, చాలా దుఃఖం వేసింది, ఆశ్చర్యం కలిగింది. సో అట్లా సడన్గా కలిగినటువంటి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తయారైనటువంటి వర్డ్సే ఇంటర్జెక్షన్స్. ఓకే. మళ్ళీ వినండి. సడన్గా లేదా స్ట్రాంగ్గా వచ్చినటువంటి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి వర్డ్సే ఇంటర్జెక్షన్స్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్స్లో వచ్చేసి మెయిన్గా 5 టైప్స్ ఉంటాయి. ఆ 5 టైప్స్ ఏంటంటే 5 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే. 5 టైప్స్ ఏమి? 5 టైప్స్ ఆఫ్ ఎమోషన్స్. ఫస్ట్ చూడండి, ఇంటర్జెక్షన్స్ ఫర్ జాయ్. నీకు చాలా సంతోషం వేసింది. జాయ్ అంటే నీకు చాలా సంతోషంలో ఉన్నావు. అప్పుడు ఎటువంటి ఇంటర్జెక్షన్స్ ఉపయోగిస్తావంటే హుర్రే, యాయ్, వావ్,
ఇవన్నీ కూడా నీకు బాగా సంతోషమైనప్పుడు ఉపయోగించేటివి. హుర్రే అని చెప్పి అంటుంటారు. మనం మూవీస్ని చూస్తే మెయిన్గా హాలీవుడ్ మూవీస్ని చూస్తే హుర్రే, వావ్, యా అని చెప్పి అంటుంటారు. ఇవన్నీ కూడా జాయ్ అంటే నీకు చాలా సంతోషమైనప్పుడు ఉపయోగించేటువంటి వర్డ్స్. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, హుర్రే వి వాన్ ద మ్యాచ్. నువ్వు మ్యాచ్ గెలిచినావంట, నీకు చాలా సంతోషమైంది, ఏమన్నావు? హుర్రే వి వాన్ ద మ్యాచ్ అని చెప్పి అన్నావు. ఓకే, నీకు చాలా సంతోషమైనప్పుడు ఇంటర్జెక్షన్స్ ఫర్ జాయ్, చాలా సంతోషమైనప్పుడు ఉపయోగించేటివి ఇంటర్జెక్షన్స్ ఫర్ జాయ్. సెకండ్ చూడండి, ఇంటర్జెక్షన్స్ ఫర్ సర్ప్రైజ్. నీకు ఏదో ఒకటి సర్ప్రైజ్ కలిగించింది, అంటే ఆశ్చర్యం కలిగించింది. సో అట్లా ఆశ్చర్యం కలిగించినప్పుడు ఉపయోగించేటివి ఇంటర్జెక్షన్స్ ఫర్ సర్ప్రైజ్. ఏవేవి అవి ఆశ్చర్యం కలిగినప్పుడు వచ్చే వర్డ్స్? హో, వాట్, హా. హో, వాట్, హా అనేటివి ఇంటర్జెక్షన్స్ ఫర్ సర్ప్రైజ్. చూడండి, హో ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యూ హియర్. హో ఐ డిడెంట్ ఎక్స్ప్రెస్ యూ హియర్. హో నేను నువ్వు వస్తావని చెప్పి అనుకోలేదు అని చెప్పి చెప్తున్నాం అనమాట. సో సర్ప్రైజ్ అయినప్పుడు ఉపయోగించేటువంటి ఇంటర్జెక్షన్ ఫర్ సర్ప్రైజ్ అవే హో, వాట్, హా. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇంటర్జెక్షన్స్ ఫర్ సారో. నీకు చాలా బాధ కలిగింది, దుఃఖం కలిగింది. ఓకే, చాలా బాధ, దుఃఖం కలిగింది. అలాంటప్పుడు ఉపయోగించేటివి ఇంటర్జెక్షన్స్ ఫర్ సారో. అలాస్, నువ్వు ఇది అనేది కూడా చాలా బాధతో ఉంటావు, అలాస్ అని చెప్పి అంటావు, అయ్యో అని. హో నో అని చెప్పి అంటావు, నువ్వు వెళ్తుంటే నీ పర్సు పోయింది, హో నో అని చెప్పి అంటావు, అయ్యో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి పర్సు పోతుంది అని చెప్పి బాధపడుతున్నావు. ఔచ్, నువ్వు వెళ్తుంటే ఏదైనా ఇట్లా కాలికి తగిలింది ఒక రాయి, నొప్పి అయింది, ఔచ్ అని చెప్పి అంటావు, అవునా? సో ఇవి ఇంటర్జెక్షన్స్ ఫర్ సారోస్. అలాస్, హో నో, ఔచ్. అలాస్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. సో ఇక్కడ చాలా బాధగా ఒక వ్యక్తి ఫెయిల్ అయినాడు ఎగ్జామ్లో అని చెప్పి అలాస్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. అయ్యో ఇతను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాడే అని చెప్పి బాధపడుతున్నాం. తర్వాత ఇంటర్జెక్షన్స్ ఫర్ గ్రీటింగ్స్. అంటే అంటే కొన్నిసార్లు ఇప్పుడు January 1 ఉంది, అవునా? న్యూ ఇయర్ రోజు నీకు అందరికీ గ్రీటింగ్స్ చెప్పాలని చెప్పి చాలా ఇష్టంగా ఉంటుంది. లేదు, స్కూల్ రీఓపెన్ అయింది ఇప్పుడు సెలవులు అయిపోయాక, అందరినీ పోయి పలకరియాలి నేను ఫస్ట్ అని చెప్పి నీకు చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటావు. సో అలా ఎగ్జైట్మెంట్తో ఇచ్చేటువంటి గ్రీటింగ్స్ ఇవి. హలో అని చెప్పిండు, హాయ్, హే అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ ఫర్ గ్రీటింగ్స్, చాలా ఎగ్జైట్మెంట్తో నువ్వు ఇచ్చేటువంటి గ్రీటింగ్స్. హే హౌ ఆర్ యూ డూయింగ్. చాలా డేస్ తర్వాత నీ ఫ్రెండ్ కలిసినాడు, హే హౌ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి షేక్ హ్యాండ్ తీసుకుంటావు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సడన్ ఎమోషన్స్తో వచ్చేటువంటి వర్డే అనమాట, ఇంటర్జెక్షన్స్ ఆఫ్ గ్రీటింగ్స్. తర్వాత ఇంటర్జెక్షన్స్ ఫర్ అప్రూవల్, అటెన్షన్. బ్రావో, వెల్ డన్, లిజన్. ఇవి వచ్చేసి అప్రూవల్ లేదా అటెన్షన్. నీకు ఏదైనా ఒక విషయం సరైనది అని చెప్పి అనిపించింది. నిన్న చూసినారా మ్యాచ్, 14 years అబ్బాయి కొట్టినాడు సెంచరీ 35 balls. ఐపీఎల్లో ఫస్ట్ ఇండియన్ అంట 35 balls సెంచరీ చేసినది. అది చిన్న వయసులో సెంచరీ చేసినది. చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ అయినాయి. సెకండ్ ప్లేయర్ క్రిస్ గేల్ 30 balls సెంచరీ చేస్తే ఈయన 35 balls సెంచరీ చేసినాడు. అంతకుముందు పెద్ద పెద్ద ప్లేయర్లు ఎవరు కూడా చేయలేకపోయినారు. సో అలాంటి వ్యక్తిని చూసినప్పుడు నీకు అటెన్షన్ ఆర్ అప్రూవల్ ఇవ్వాలనిపించింది. ఆయన సెంచరీ చేసి అవుట్ అయ్యి వచ్చినాక అందరూ ఏం చేస్తున్నారు, అతన్ని మెచ్చుకుంటున్నారు, అవునా? సో ఇక్కడ బ్రావో, వెల్ డన్, లిజన్ ఇవి కూడా అటువంటివే. అంటే ఒకరిని నువ్వు మెచ్చుకోవడం అనమాట, అతను చాలా గొప్ప విషయం చేసినాడు అని చెప్పి నువ్వు అతన్ని గుర్తిస్తున్నట్టు. బ్రావో, దట్ వాజ్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సేమ్ నిన్న దానికే సెట్ అవుతుంది. అతను సెంచరీ చేసినాక నీ దగ్గరకు వచ్చినాడు, అప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోండి, రాహుల్ ద్రావిడ్ అంటున్నాడు అతన్ని, బ్రావో, దట్ వాజ్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, వెరీ గుడ్, అది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశావు, చాలా బాగా ఆడినావు అని చెప్పి చెప్తున్నాడు. సో ఇంటర్జెక్షన్స్ అనేటివి స్ట్రాంగ్ అండ్ సడన్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి వర్డ్స్. ఓకే, అర్థమైందా? కంజంక్షన్స్ ఏం చేస్తాయి, రెండు వర్డ్స్ని కనెక్ట్ ఆర్ జాయిన్ చేస్తాయి. ఇంటర్జెక్షన్స్ ఏమి సడన్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. అర్థమైందా ఈరోజు చెప్పినటువంటి 2?
టుమారో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. అంటే కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి కొన్ని వర్డ్స్ కింద అండర్లైన్ చేస్తే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి మీరు గుర్తించాలా. ఓకే, ఒక 25 to 30 సెంటెన్సెస్ రాసేసి తర్వాత కెమెరా ఆన్ చేసిన తర్వాత అండర్లైన్ చేస్తే చెప్పాలా మీరు ఆన్సర్స్. ఓకే ఓకే.